ఏ సబ్జెక్ట్ చేసే వాళ్ళమ్మా? వీళ్ళు ఏ గ్రాడ్యుయేషన్ కూడా ఉందా? బీటెక్ వాళ్ళు ఉన్నారా? నర్సింగ్, పాలిటెక్నిక్, ఇంటర్, డిగ్రీ, నర్సింగ్ వాళ్ళు ఉన్నారు 4. ఎంత అండి? 120. అన్నం అయిపోయిందా? పెట్టలేదంగా? స్నాక్స్ ఇచ్చారా? ఏంటి ఈరోజు? శనిగలు అయిపోయినాయా? వెరీ గుడ్. బాగుంది. ఎక్కడ మీరు ఈ కోర్స్ చేయడానికి ఇట్లా ఒక పేయింగ్ గెస్ట్గా ఉంటే దాదాపు 5,000 6,000 తక్కువ తీసుకోరు. ఏ ఫుడ్, ఏ అకామిడేషన్, అవునా కదా? పేయింగ్ గెస్ట్గా అంటే వర్కింగ్ పేయింగ్ పీజీలలో ఉంటే 5,000 రూపాయలు అయితే మినిమం ఉంటుంది. 4-5 మంది ఒక రూమ్కి వేస్తారు అట్లా కదా. ఇక్కడ మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఉచితంగా అందిస్తూ ఉంది ఈ భోజనాలు, ఈ అకామిడేషన్. అవునా? వినిపిస్తుందా లాస్ట్ వాళ్ళకు? వినిపించడం లేదా? ఇవన్నీ ఉచితంగా అందిస్తూ ఉంది. అవునా? అవును కదా. ఎందుకోసం? మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పేద పిల్లలు ఒక స్థాయికి రావాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు బాగుపరుచుకోవాలి అని ప్రభుత్వం మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. అవునా? మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకంతో మీకు ఎన్నో గౌరవించి మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు. రైట్? మీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ను మీరు ఒక పరిధి వరకే వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి లైఫ్లో. మీరు ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి పోయి ఎక్కడో సినిమాలో, షికార్లో ఫ్రెండ్స్తో తిరిగి అడిగేవాళ్ళు లేరు. అవునా? అది కాదు కదా. అప్పుడు అరే నా అమ్మా నాన్నలు మాకు ఇట్లా ఒక ఫ్రీడమ్గా ఒక మంచిగా చదువుకోవడానికి ఇచ్చారు. ఆ విలువను మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, బాగుండాలి, మంచిగా ఉండాలి అనే ఇది మీ థాట్ ఉండాలి. ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు, చదువుకున్న తర్వాత ఏంటి? ఉద్యోగ ప్రయత్నాలు. అవునా? ఉద్యోగ ప్రయత్నాలు మీకు చాలా పరిపరి విధాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, మన చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఇంటెలిజెన్స్ కోసం, మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లల కోసం, స్కిల్స్ ఉన్న పిల్లల కోసం, ఇంటెలిజెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. మీరు అవి జాగ్రత్తగా పెంపొందించుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్తు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి లైఫ్లో. మంచిగా మీకు దాదాపు ఒక 50-60% మొబైల్ ఫోన్స్ ఉంటాయి మీకు. వాటిల్లో ఆ పనికిరానివి ఏంటో చూడకుండా ఆ గీల్స్ ఇట్లాంటివి కాకుండా ఎడ్యుకేషన్కు సంబంధించిన వీడియోస్ చూడండి. టైంపాస్ చేయకండి. ఈ క్షణం మరుక్షణం రాదు. ఇది చాలా ప్రీసియస్ ఈ టైం. చదువుల మీద బాగా దృష్టి కేంద్రీకరించండి. మంచి లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోండి. పాష్గా ఇంగ్లీష్ మాట్లాడే విధానం నేర్చుకోండి. దానికి సంబంధించి యూట్యూబ్లలో మస్తు వీడియోలు ఉన్నాయి. సైలెంట్ వర్డ్స్, ఎట్లా డిగ్నిఫైడ్గా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. అవన్నీ వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. ఈ టైంపాస్కు ఏంటంటే ఆ షార్ట్లు, వీడియోలు ఏదో అదొక ఆనందాన్ని ఇస్తుంది కానీ ఉపయోగం లేదు. అవి కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఒక 3 years మీరు గట్టిగా ఇష్టంగా కష్టపడి మంచిగా చదువుకొని మీ స్కిల్స్ పెంచుకొని ముందుకెళ్తే కనుక మంచి జాబ్స్ వస్తాయి. ప్రైవేట్ సెక్టర్ బ్రహ్మాండంగా ఉంది. ల్యాక్ ఆఫ్ శాలరీస్ ఇస్తారు. అవి మిస్ చేసుకోకండి. మీ తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఈరోజు పనులు చేస్తూ ఉంటారు, చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఆ బాధలు మా పిల్లలు పడకూడదు, వాళ్ళు ఎట్లా ఒకటి చదువుకొని వాళ్ళ జీవితాలు బాగుండాలి అనే ఆశ వాళ్ళది. ఆ ఆశని నీరుగార్చకండి. ఓకేనా? మాటిస్తారా? నేను చెప్పిన మాటలన్నీ మీకు బాగా అర్థమైనాయా? చిన్నపిల్లలు కాదు కదా, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే? అలాంటి ఏమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే కట్ చేసుకోండి. అవి కాదు, మీకు లైఫ్ ఉంది. ఇంకా అప్పుడు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ మంచిగా, మ్యారేజ్ లైఫ్, పిల్లలు, జీవితం దిగ్విజయంగా ఉంటుంది. ఓకే? భోజనాలు బాగున్నాయి ఇక్కడ? అందరు హ్యాపీనా? చికెన్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
అందరికి చికెన్ అంటే ఇష్టమా? ఎన్నిసార్లు వస్తుంది చికెన్ వారానికి? 2 టైమ్సా? 2 టైమ్స్, సండే ఆఫ్టర్నూన్, ట్యూస్డే ఈవినింగ్, అవునా? ఎన్ని పీసెస్ వస్తాయి? 5, 6, 7. ఓకే. మీకు ఇష్టం లేని టిఫిన్ ఏదైనా ఉందా? ఉప్మా మీ బద్ధశత్రువా? ఉప్మాకు రామ్ రామ్ చెప్దామా? ఉప్మా మారుద్దాం. ఓకే. మరి మీకు మీ కోరిక నేను నెరవేరుస్తున్నా. నా కోరిక, మన ప్రభుత్వం కోరికలు ఉన్నాయి. ఏంటి? మంచి పొజిషన్లోకి పోవాలి మేము. అదే మేము కోరుకునేది. ఓకే. మీ నుంచి ఆశించేది అదే. దాదాపు 160 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలా. ఇక్కడ మన ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి మంచి చదువుకున్నాం, మేము మంచి భోజనాలు చేశాము, జీవితం బాగుంది మాకు, మేము హ్యాపీగా ఉన్నాము అనే ఫీల్ కావాలి మాకు. ముఖ్యంగా నాకు గట్టిగా ఉంది. నేను బయటికి ఇప్పుడు నేను ఒక వీడియో పెడితే దాని కింద కామెంట్స్ చదవండి ఎప్పుడైనా వీలున్నప్పుడు. మేము హాస్టల్లో ఉన్నాం, దుర్భరమైన జీవితం అనుభవించినాం, మాకు ఏమీ పెట్టేవాళ్ళు కాదు, ఇట్లా కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు పాజిటివ్ కామెంట్స్ వస్తాయా అని ఎదురుస్తున్నాను నేను. బాగుంది, మా హాస్టల్లో బ్రహ్మాండంగా భోంచేసాం, బాగా పెడతారు మాకు అని ఏమన్నా అక్కడక్కడ ఒకటి కనిపిస్తుందేమో అని వెతుకుతా. కానీ మంచి చెప్పరు బయటికి ఎక్కువ మంది. వాళ్ళకు పెయిన్ అయినటివే వస్తాయి వర్డ్స్. ఎప్పుడు మనం హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ ఏంటంటే మంచిని దుప్పటికి కప్పుతాం, చెడును టార్చ్ లైట్ వేసి చూపిస్తాం. అట్టుంటుంది అనమాట. ఇక్కడ మనము ఒక చెడు మాట ఒకటి మాట్లాడుకుంటే వెయ్యి తిరిగి వస్తుంది ఊరంతా. మంచి మాట్లాడుకుంటే అది బయటకే పోదు. హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ అది. అర్థమవుతుందా? కాబట్టి మనం మంచి కోరుకోవాలి ఎప్పటికీ. మా ఉప్మా పరిస్థితి ఏంటంటారా? మీరే మంచిది చూసి పెట్టండి సార్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు ఉప్మా కాకుండా ఏదైనా కావాలా. ఉప్మా పట్టుకొద్దంటారు. ఉప్మా తీసేద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్, చివరిగా ఒక పెద్ద భారమైన కోరిక నాది. కోరుకోనా? తీరుస్తామని మాటిస్తారా? కొంచెం బరువు కానీ చాలా మంచి ఎయిమ్. మీరు పేదరికం నుంచి వచ్చారు, అవునా? చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బ్రైబ్, కరప్షన్, లంచం, మీరు కూడా అనుభవించుంటారు. అది కొన్ని మీ పేరెంట్స్ ఇంకా ఎక్కువ అనుభవించుంటారు. ఎక్కడ పోయినా, ఏ ఆఫీస్లో పోయినా డబ్బులు ఇవ్వండి, ఏ పని కాదు. రేపు మీకు భవిష్యత్తులో ఆ దేవుని ఆశీర్వాదము, మీరు చదువుకునే చదువు, మీ తల్లిదండ్రులు చేసుకునే పుణ్యము, మంచి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఎవరికైనా 10 మందికి సర్వీస్ చేసే ఉద్యోగాలు వస్తే ఎక్కడ కూడా రూపాయి తగలకుండా మీరు మీలాంటి పేదలకు సర్వీస్ ఇవ్వాలి. ఇస్తారా? రాసి పెట్టుకుని ఈరోజు డేటు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి గారు మమ్మల్ని ఈ కోరిక కోరారు. మేము ఈ కోరిక మీద నిలబడి ఉన్నాము అని మీరు మనసులో అనుకుంటా ఉండాలి. మీకు మంచి అవకాశాలు వస్తే ఓకే తీరుస్తారా? ఎందుకంటే అమ్మా మీ తరాల నుంచైనా కొన్ని మారాలని నా ఆశయం. మీ తరాల నుంచైనా అంటే ఇంకొక 3, 4, 5 ఏళ్ళకైనా కొన్ని అయినా మారాలి, నీతి నిజాయితీగా పనిచేశారు అని. నేను ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది ఈ పోస్ట్లోకి వచ్చి. ఎక్కడ సింగిల్ ఎంపీ తగలను నేను, ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాను. చాలా హ్యాపీగా ఉన్నా నేను. నాకు 2 కొడుకులు, మా వైఫ్ స్కూల్ రన్ చేస్తారు పూర్మామిలలో. హ్యాపీగా ఉన్నా నేను, చాలా సంతోషంగా ఉన్నా, ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నా. అదే దొరుకుతుంది మనకు. అలా దొరకాలంటే మనము నాన్ కరప్టెడ్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి.
లంచాలు కోట్లు లక్షలు తీసుకుంటా ఉంటారు. వాళ్ళకి పండబెట్టి కోస్తారు ఏదో ఒక రోజు దేవుడు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు, పిల్లల జీవితాలు బాగుండవు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. ఎక్కడో దగ్గర దెబ్బ. ఈ కర్మఫలం అనేది ఈ జన్మలోనే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మంచిగా మీ జీవితాలకు బంగారు బట్టలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. గాడ్ బ్లెస్ యూ.